కొంతమంది ఇంట్లో ఏదైనా కూడా వివాహాది శుభకార్యం లాంటిది చేద్దాం అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉంటే గ్రహదోషాల వల్ల కానీ వాస్తు దోషాల వల్ల కానీ ఆ శుభకార్య ప్రయత్నం ఏమాత్రం కూడా ముందుకు సాగక చాలామంది ఇబ్బంది పడుతుంటాడు. ఆ శుభకార్యం ఏదైనా కూడా కావచ్చు, వివాహ ప్రయత్నం కావచ్చు, లేకపోతే శంకుస్థాపన చేయడానికి కావచ్చు, లేదంటే గృహప్రవేశం ఏదైనా కూడా కావచ్చు. ఈ విధంగా శుభకార్యం చేద్దాం అని ఇంట్లో సంకల్పం చేసుకుని ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా కొంతమంది వ్యక్తులకు ఏదో ఒక దోషం, గ్రహదోషం కావచ్చు, వాస్తు దోషం కావచ్చు అండి, దీనివల్ల ఆటంకాలు ఎదురవుతూ ఉంటుంది. అటువంటి వారు ఏం చేయాలి? కనీసం 19 శనివారాల పాటు నేను చెప్పే పరిహారం చేయాలి. అది కూడా శనివార సాయంకాలంగా చేయాలండి. ఉదయం పూట కాదు, శనివారం సాయంకాలం దాదాపుగా 6 గంటల నుంచి 7 గంటల మధ్యన, అంటే సూర్యాస్తమ సమయంలో చెప్పవచ్చు చేయాలి. ఏం చేయాలి అని చెప్పి అనుకుంటే, ఒక మట్టి ప్రమిదను ఒక దాన్ని సేకరించుకొని పెట్టుకోవాలి. సాయంకాలం పూట ఆ మట్టి ప్రమిదలో ఒక 2 కర్పూరపు బిళ్ళలను వేయాలి. అదేవిధంగా ఒక 3 లవంగాలను తీసుకుని వచ్చి అందులో వేసి, మన ఇంట్లో వంటగదిలోకి వెళ్తే మనకు బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, దాని చిన్న ముక్కను ఒక దాన్ని వేసి వీటిని, ఈ మిశ్రమాన్నంతా వెలిగించి ఇల్లంతా కూడా తిప్పే ప్రయత్నం చేయాలి. అలా అంటే ఇల్లంతా కూడా ఈ ధూపాన్ని పట్టుకొని తిరుగుతూ ఉండాలండి. తిరిగేటప్పుడు ప్రధానంగా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ, అంటే హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు, లేకపోతే ఆంజనేయ స్వామి వారి యొక్క అష్టోత్తరం చేసుకోవచ్చు. మన ఇష్టమైన ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ఇల్లంతా కూడా తిరిగే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండా కూడా ఈ శుభకార్యాల ప్రయత్నాల్లో ఎవరికైతే ఆటంకాలు ఎదురవుతుందో అటువంటి వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. గ్రహదోషాలను తొలగిస్తుంది. గృహదోషాలను కూడా తొలగించే శక్తి ఈ ధూపానికి ఉంది అని చెప్పవచ్చు.